న్యాచురల్ హెయిర్ కలర్ కోసం చూస్తున్నారా? అయితే అనూస్ హెన్నా అండ్ బ్లాక్ ఎక్స్పర్ట్ వాడండి. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మనం నిన్నటి వీడియోలో భోగి రోజున ఏం చేయాలి, భోగి మంటలు ఏ విధంగా ఉండాలి, అలానే ఎలాంటి పూజా విధానం, బొమ్మల కలువు, ఇలాంటి అంశాలన్నిటి గురించి మాట్లాడుకున్నాం కదా. ఇంక ఈరోజు మనం పండగ రోజుకి వచ్చేసాం. సో సంక్రాంతి రోజు ఏ విధమైన విధి విధానాలు అనుసరించాలి, ఈరోజు ప్రత్యేకంగా చేయాల్సిన పనులేంటి, ఈ విషయాలన్నీ మనం రమ్మగారిని అడిగి తెలుసుకుందాం. రమ్మగారేమో చాలా సీరియస్గా అరిసెలు చేసేస్తూ ఉన్నారు. నమస్తే రమ్మగారు. అరిసెలు ఒత్తేసుకుంటున్నారు రమ్మగారు. అదే 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 రమ్మగారు చెప్పలేకుండా ఉంటాను, మిగిలిన మాటలు చెప్పేసేయండి చాలు రమ్మగారు. నాకు సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. చెప్పండి రమ్మగారు, సంక్రాంతికి వచ్చేసాం. అరిసెలు చేసుకోండి మొదట. అదే అరిసెలు చేసుకోండి, తినేసేయండి. నిన్న మనం భోగి గురించి మాట్లాడుకున్నామండి. అవును. సో ఈ రోజు పండుగ రోజు సంక్రాంతి ఉదయం నుంచి మనం ఎలాంటి విధి విధానాలు అనుసరించాలి? అసలు ముందు రోజు తలంటి పోసుకున్నాం కాబట్టి ఇవాళ తలంట్లు పోసుకోవాల్సిన పని లేదు. పొద్దున్నే లేవండి. ఇవాళ నిన్న భోగి పంట కోసం పొద్దున్నే లేచాం, ఇవాళ లేవక్కర్లేదని మానేయకుండా పండగ రోజు కూడా పొద్దున్నే లేచిన తర్వాత ప్రధానమైనది ఏంటంటే స్నానపానాదులు అయ్యాక కూష్మాండ దానం చేస్తారు సంక్రాంతి రోజుల్లో. అంటే ఇది కుదరాలి కదా. కూష్మాండం అంటే గుమ్మడికాయ దానం తీసుకోవడానికి ఎవరైనా రావాలి, మనం ఎవరికైనా ఇవ్వాలి, ఏం చెయ్యాలి, ఇలాంటి బోల్డన్ ఆలోచనలు వస్తాయి. దానం చేయాలన్న ఉద్దేశం కలిగి ఉండండి. కూష్మాండం కాకపోతే ఇంకొకటి. కుష్మాండ దానం ఎందుకు చేస్తారంటే భూదానం చేసినంత ఫలితం వస్తుంది. చుట్టుపక్కల ఎక్కడైనా గోవులు ఉంటే గోవులకి ఏదైనా తినిపించటం, తర్వాత ఎవరికైనా దానం చేయటం. అంటే మనం అరిసెలు అప్పచ్చలో ఏదో చేసుకుంటాం కదా పండగ రోజు కాకపోతే ముందు రోజు. అవునమ్మా. అవి వాటినైనా ఎవరికైనా ఇవ్వడం. ఓకే. పిండి వంటని బయటికి ఇవ్వడం అన్నమాట, మన ఇంట్లో చేసుకున్నది. అంటే ఆహార సమర్పణం ప్రధానమైంది. పండగ రోజు పొంగల్ చేసుకుంటాం. అంటే మన దగ్గర కొంచెం తెలుగునాట తక్కువ. రెండు రాష్ట్రాల్లోనూ పండగ రోజున పొంగల్ చేసుకునే విధానం లేదు. తమిళనాడు అక్కడైతే వాళ్ళు పొంగల్ వండుతారు, దానికి వాళ్ళు ఇంకా పొంగల్ పేరు పెట్టేశారండి. మనం కూడా చేసుకుంటాం. మనం ఏం చేస్తామంటే చక్కెర పొంగల్ చేసుకుంటాం సాధారణంగా. ఓకే. ఇప్పుడు గోదా కళ్యాణం చేసుంటారు నిన్న గానీ ఇవాళ గానీ. కొన్నిసార్లు పండగ రోజున కూడా గోదా కళ్యాణం అవుతుంది కదా. ఈ గోదా కళ్యాణం ఎక్కడైనా దేవాలయాల్లో ఉంటే దేవాలయ దర్శనం పండగ నాడు విధిగా చేయాలి. మనం ఎప్పుడూ చెప్పుకునేటట్టుగానే ఈ పండుగ రోజున పోట్లాడుకోవద్దు, వాదనలకు దిగద్దు, గొడవలకి వాటికి వెళ్ళకండి సాధ్యమైనంత. అంటే ఇందులో అత్త కోడళ్ళు, మామ అల్లుళ్ళు, తోడుకోడళ్ళు, అమ్మ కొడుకులు, అమ్మకు అందరూ టోటల్ కుటుంబ సభ్యులు. అంటే బయట వాళ్ళతో పోట్లాడకూడదు, ఇంట్లో వాళ్ళతో పోట్లాడదు, ఇంట్లో వాళ్ళతోటి కూడా పోట్లాడద్దు. ఇప్పుడు పండగ అనేది మన ఈ రోజు కొత్తదనానికి నాంది. ప్రతి పండుగను అవునండి. సంవత్సరం మన 31st నాంది అనుకున్నాం మనం, జనవరి 1 కదా. అట్లా ఈ పండగ ఏంటంటే కొత్త జీవితానికి నాంది. ఇవాళ ఎలా మొదలెడతామో సంవత్సరం అంతా అట్లా గడుస్తుందని నమ్మాలి మనం. ఈ పాజిటివ్ థింకింగ్ తోటి కనుక వెళ్ళామనుకో, అప్పుడు పండగ నాడు చక్కగా పాపలు బాగా వండుకున్నాము, హాయిగా తిన్నాము, పోట్లాడుకోకుండా ప్రశాంతంగా ఉన్నాం. మన ఇంట్లో నుంచి ఎవరికైనా ఏదైనా ఇచ్చాము అంటే ఇవ్వగలిగే స్థితిలో మనం ఉండడం అన్నమాట. ఇవ్వటం ఎలా ఇస్తాము? మన దగ్గర ఉంటే కాదు, అంతేగా ఉండాలా, ఆ పరిస్థితి మనకు ఉండాలి. మనకి ఉండాలన్న దృక్పథంతో ఇస్తాం. మనం ఇచ్చిన కొద్దీ వస్తుంది సంపద. ఎప్పుడు కూడా ఇచ్చిన కొద్దీ వస్తుంది. అంటే పారేస్తే రాదండి, మళ్ళీ ఇవ్వడం అని ప్రత్యేకంగా చెప్తాం. మన ఇంట్లో నుంచి బయటకు వెళ్తాం అంటే రోడ్డు మీదకి వెళ్తాం కాదు, ఇంకొకటి పొట్టలోకి వెళ్తాం, ఇంకొకటి జేబులోకి వెళ్తాం, ఇంకో ఇంట్లోకి వెళ్తాం. ఇది నియమంగా పెట్టుకోవాలి. ఈ నియమంతో కనుక చక్కగా సంక్రాంతి పండుగ చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. అరిసెలు వండుకోవటం మనం ఏదో ఇక్కడ అవకాశం దొరికింది కాబట్టి మన కోసం ఈ ధర్మపురి క్షేత్రంలో మన సత్యవాన్ అమ్మగారు అన్ని ఏర్పాట్లు చేశారు. పాపం వీళ్ళంతా ఉదయం నుంచి మన కోసం వెయిట్ చేస్తూ మనతో పాటు కూర్చున్నారు. వీళ్ళందరికీ ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్దాం. సంక్రమణం నాడే మనం ఈ ఉత్తర పండగ చేసుకుంటాం. మామూలుగా ప్రతి సంవత్సరం 14, 15, 16 వస్తాయి. అవునండి, పండగ రోజులు. అవును. ఈ సంవత్సరం 13, 14, 15 వచ్చింది. అంటే 14వ తారీఖు ఒక డే కొంచెం ముందు అటు ఇటుగా అవుతుంది. కానీ సంక్రమణం సూర్యుడు మకర సంక్రమణం చెందటం. ఎందులో నుంచి ధనుస్సు సంక్రమణం అయింది, ఇప్పుడు మకరం నుంచి సంక్రమణం చెందటం. ఈ మకర సంక్రమణం జరిగేటప్పుడు ఏమవుతుందంటే సూర్యుడు ఉత్తమ గతిలోకి వస్తాడు. ఇక్కడి నుంచి ఆరోగ్యవంతమైన పరిస్థితులు వస్తాయి.
ఎండ పెరుగుతుంది, పంట వచ్చేందుకు అవకాశం వస్తుంది. ఇప్పుడు ఎండ వస్తేనే కదా మనకి పచ్చదనం. నిన్నటి దాకా మంచులో కూరుకుపోయి ఉంటాయి, మొత్తం ప్రకృతి అంతా మంచులోనే ఉంటుంది. సూర్యుడు తేజరిల్లడానికి అవకాశం అన్నమాట. సో ఆ సూర్యుడికి సిగ్నిఫికెన్సే అరిసెలు వండుకోవటం. పైగా దీన్ని ఏం చేస్తారు, కొత్త ధాన్యం తోటి వండుతారు. కొత్త బియ్యం వడ్లు వస్తానే ఆ వడ్లను దంచి ముందు ధాన్యం తీస్తారు. ఆ కొత్త వడ్లను దంచితే మనకేమవుతుందంటే కొత్త బియ్యపు అరిసె బాగా కుదురుతుంది. బియ్యం పాత పడితే అరిసెలు బాగా రావు. ఏమో అవునండి. కానీ పండుగ అంటే ఒకలాంటి ఉత్సాహం అనిపిస్తుంది కదా రమ్మగారు. నార్మల్ రోజుల కన్నా ఎప్పుడు పండుగ వస్తుంది, మేము కూడా మా చిన్నప్పుడు కూడా సంక్రాంతికి ఒక నెల ముందు నుంచే ఇంకొక 2 రోజులు, ఇంకొక 3 రోజులు, ఇంకొక 4 రోజులు అలా లెక్క పెట్టుకునేవాళ్ళం. నిజంగా అసలు అలాంటి వాతావరణం ఇప్పుడున్న పిల్లలు మిస్ అవుతున్నారేమో కొంత అనిపిస్తా ఉంది నాకు. మీరేమంటారు? అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితిని వదిలేద్దాం, ఇదంటే మనకు గత సంవత్సరం నుంచి ఉంది. ఈ పరిస్థితి కాకపోయినా మన పండుగలు సాంప్రదాయాలు కొంత నెక్స్ట్ జనరేషన్కి అందించడంలో వెనుకడుగు వేస్తున్నామని అనిపిస్తా ఉంది. అంటే వెనకడుగు వేస్తామంటే అరిసెలు మన ఇళ్లలో చేసుకోవట్లేదు, భోగి మంటలు మన వాకిట్లో లేవు, వడ్లు మనం చూడలేదు, బియ్యం మనం దంచట్లేదు, ఇదంతా పోయింది కదా. ప్రాక్టికల్ థింగ్ చుట్టుపక్కల పండక్కి ముందు వెనకలు చాలా ఉన్నాయి. ముందు వెనకలు పోయి కేవలం ఒక రోజే చేసుకుంటున్నాం. కొత్త బట్టలు కొనుక్కోవటం ఒకటే ఇప్పుడు పండగ అంతే. మీరు మాల్స్ చూడండి, షాపింగ్ మాల్స్, బట్టల షాపులు పిచ్చెక్కిపోతూ ఉంటారు. అది తప్ప ఇంకొకటి తెలియపోవడానికి కారణం ఏంటంటే మనం పల్లెటూళ్ళని వదిలిపెట్టడం. తర్వాత బంధువులు రావటం కూడా రమ్మగారు ఎంత తగ్గిపోయిందండి. ఎప్పుడు అనిపిస్తా ఉంటుంది. జనం తగ్గిపోలేదా జయ? కుటుంబాల్లో జనం తగ్గిపోయారు, ఇద్దరిద్దరు అయ్యారు, కొన్ని చోట్ల ఒక్కొక్కళ్ళు అయ్యారు. ఈ ఒకళ్ళు వెళ్ళి ఇంకెక్కడికి వెళ్తారు? వాళ్ళే ఒకరు కదా, ఇంకెక్కడికి వెళ్తారు? అది ఇబ్బంది. ఇప్పుడు ఏమవుతుంది, మనం సోషల్ మీడియాలో బాగా కనపడుతుంది పండగ సందడి. అక్కడి నుంచి చూడు టీవీలలో సంక్రాంతి పండగ అంటే ఇక మామూలుగా ఉండదు, అందరు కార్యక్రమాలు జరుగుతాయి. పల్లెల్లోకి కనుక వెళ్తే అంటే మూలాల్లోకి పండగ రోజే మనకి చూడు ట్రాఫిక్ బాగా టైట్ అయిపోతుంది. ఒక 3-4 రోజులు ముందెళ్ళండి, ఈ సంవత్సరం మనకు సాగలేదు, వచ్చే సంవత్సరం కుదురుతుంది కదా. పండగ సెలవులు ఇవ్వగానంటే జనవరి 8-9 తారీఖుల్లోనే వెళ్ళిపోతాయి. పిల్లలు గొబ్బిళ్ళు చూస్తారు, హరిదాసుని చూస్తారు, గంగిరెద్దుని చూస్తారు, బియ్యం దంచడం కూడా చూస్తారు. అంటే ఇక్కడ ఇంకొక విషయం ఉంది రమ్మగారు, పల్లెటూళ్ళతో ఆ అవినాభావ సంబంధాన్ని కంటిన్యూ చేయగలిగి ఉండాలి. పల్లెటూళ్ళలో మన వాళ్ళు, మన గ్రామాల్లో, మన సొంత ఊర్లో మన వాళ్ళు అంటూ ఉండాలి. లేకపోయేసరికి ఏమవుతోంది, ఇప్పుడు మన కుటుంబ సభ్యులు ఉంటే సంతోషం, లేకపోయేసరికి ఇంకా ఆ ఊరితో ఉన్న సంబంధం తెగిపోతా ఉంది కదా. ఎలా అంటే మనం మూలాలతో సంబంధాన్ని పెంచుకోవటం అనేది కుటుంబంతో కాదమ్మా, అది నేలతోటి ఉంచుకోవాలి. ఖచ్చితంగా ఈ ఊరు మనది, అది మన అమ్మ నాన్న లేరు, మన తాత బామ్మ, ఎవరికి తాత బామ్మలు ఉండరు, మనకి ఎక్కడ ఉంటారు? ఉండకపోతే ఊరు మనదే కదా. అది మన మట్టి, మనం ఎక్కడి నుంచి పుట్టాం, మన ఆరిజిన్ ఏది అన్న భావంతో ఉంటే అక్కడ ఉన్న వాళ్ళతో డెవలప్ చేసుకుంటాం. నీకు ఆ ఉద్దేశం ఉండాలి కదా. అది నేను అనేది ప్రధానమైనది ఉద్దేశం ఉండాలి. ఇప్పుడు చూడు నీళ్ళల్లో మొక్కలు పెంచుతున్నాం, ఇప్పుడు హైడ్రోఫోనిక్స్ అంటారు, ఇవన్నీ మైక్రో గ్రీన్స్ అని పెంచుకుంటున్నాం. ఇప్పుడు మైక్రో గ్రీన్స్ హెల్దీయే, హైడ్రోఫోనిక్స్ హెల్దీయే, కానీ మట్టిలోంచి పెరిగిన మొక్కతోటి పూలకి అసలు దేనికి లేదు. అంతే, నీకు మట్టి అందులోంచి మొక్క రావటం, ఒక మొక్క తన ప్రాణాన్ని నిలబెట్టుకోవడానికి లోపలికి వెళ్తుంది. చింత చెట్టు ఊరు మొదటి ఉంటుందా, దాని వేరు ఊరు మధ్యలో ఉంటుంది. లోపలికి వెళ్ళి లోపలున్న అన్ని బయటకు తీసుకొస్తుంది కదా. చెట్లని ఆదర్శంగా తీసుకోవాలమ్మా. ఈ చింత చెట్టు పెట్టిన వాడెవడో ఉండడు, కానీ అది వెళ్తుంది కదా, ఖచ్చితంగా వెళ్తుందా? అలాగే మనం కూడా మన మూలాలు వెతకండి. మీదే ఊరో తెలుసుకోండి, అక్కడ ఉన్న కజిన్స్ ని పరిచయం చేసుకోండి. నేను ఇక్కడ ఉండే ఫలానా వాళ్ళ అబ్బాయినో అమ్మాయినో లేకపోతే మునిమనవరాలని చెప్పండి. ఇప్పుడు నేను మా ఊరెడితే నేను చిట్టుగూడూరనే చెప్తాను. మా తాత లేరు, నాన్న లేరు, అయినా మా చిట్టుగూడూరేగా. కాకడాపోతుందా? ఇప్పుడు మా పిల్లల్ని అడితే అమ్మమ్మ గారిది చిట్టుగూడూరు, ఊరి పేరు ఎలా మారుతుంది? పేరు మారదు కదా. మన మూలాలతోటి సంబంధం పెట్టుకోండి, అలవాటు చేసుకోండి. అక్కడికి వెళ్తాం, అప్పుడు మనం పిల్లల్ని బేసిక్స్ నుంచి చూపించగలుగుతాం. పండగ అంటే బట్టలు కొనుక్కోవటం కాదు, ప్రాక్టికల్ గా. సంక్రాంతి పండగకి ఒక రైతు ఇంత పని చేస్తే, ఇంత కష్టపడితే అనేది తెలుసుకుంటారు మొదట. తర్వాత ఏ పని చేస్తే వస్తువు యొక్క విలువ తెలుస్తుంది కదండి, విలువ తెలుస్తుంది. ప్రధానంగా పండక్కి చేయవలసింది ఏమిటి? దానం, చక్కగా మృష్టాన్న భోజనం, నలుగురితోటి కలిసి ఉండటం, సోషలైజ్డ్ గా ఉండటమే పండగల ముఖ్యోద్దేశం. అంతే. సంక్రాంతి పండగ ముఖ్యమైనది. అది అయితే ఏంటంటే సంక్రమణం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు పితరులకి తర్పణాలు విడిచేవాళ్ళు, పెద్దలకి పెట్టుకునేవాళ్ళు. ఉత్తరాయణ పుణ్యకాలంలో దానం చేయటం ఎంత ముఖ్యమో పెద్దవాళ్ళకి పెట్టుకోవడం. అంటే మన తాత తండ్రులని తలుచుకుని వాళ్ళకి, అంటే మరణించిన తిథులు అవి మనకి తెలిసినా తెలియకపోయినా, దీంట్లో కుల విచక్షణ లేదు, వీళ్ళే వాళ్ళే అనేం లేదు.
ఎవరైనా సరే 2 అరిటాకుల మీద మనం ఇంట్లో చేసిన పదార్థాలన్నీ పెట్టి బట్టలు పెట్టి పెద్దవాళ్ళని తలుచుకుని అమ్మని నాన్నని తాతని అట్లా మగవాళ్ళైనా ఆడవాళ్ళు ఎవరైనా సరే పెద్దల్ని తలుచుకుని దాన్ని అంటే ఈ విస్తరిని ఆ బట్టలని కూడా దానం చేయటం. ఇది అందరూ లోక సహజంగా ప్రతి వాళ్ళు చేసేది. కొన్ని కుటుంబాల్లో ఉంటుంది, కొన్నిట్లలో ఉండదు. ఒకవేళ మా నాన్నల తిథులు తెలీదు, వాళ్ళంతా చేసుకుంటున్నారు, మనం చేసుకోలేకపోతున్నామని బెంగ పెట్టుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. మేము కూడా చేయొచ్చని లక్షణంగా చక్కగా చేసుకోవచ్చు. దానికి పెద్ద విధానం ఏం లేదు. విస్తరాకులు కానీ అరిటాకులు కానీ దేవుడి మందిరం ఎక్కడ పెట్టుకుంటామో అక్కడ పరిచి పదార్థాలన్నీ నివేదన చేసి తాతని నా మామని వాళ్ళని మంచి మాటలతోటి తలుచుకుని మా నాన్న నాకు అన్యాయం చేశాడు అయినా వీడికి నేను పెడుతున్నాను లాంటి వాక్యాలు కాకుండా అవి చాలా మందికి అవి కూడా ఉంటాయి. ఆ మాటలు అంటూ ఇవి చేస్తుంటారు. ఆ ఒక్కరోజు అనకుండా ఎక్కడ ఉన్న వాళ్ళైనా సరే మా తాత తండ్రి వాళ్ళ పేరుతోటి ఇది నేను పెడుతున్నానని దండం పెట్టుకుని పెడితే తప్పకుండా పితృలోకాలకి ఇది చేరుతుంది. ఎందుకంటే ఈ ఉత్తరాయణం భూమి మీద నుంచి చేసిన ప్రతి దానాన్ని పైకి తీసుకెళ్తుందట. ఇది లెక్క రాసుకునే రోజు. చిట్టా మొదలు పెడతారు ఇవాళ మంది. మనం చేసిన ప్రతి మంచి రాయబడుతుంది. పోట్లాడితే అది కూడా రాయబడుతుంది. సో గుర్తుంచుకోవాలి, అధర్మాలు చేయకూడదు. కేవలము ధర్మబద్ధమైన ప్రవర్తన మంచిది, నలుగురు మెచ్చేది, జనానికి నచ్చేది, మనకి అబ్బా సాటిస్ఫాక్షన్ ఇవాళ బాగా చేసాం మనం అని అనిపించేది. అట్లా ఏదైనా చేయొచ్చు. మాకైతే మా ఊర్లో రమ్మగారు తిరునాళ్ళు చేస్తారండి. అంకమ్మ తల్లి తిరునాళ్ళు అని చెప్పేసి గ్రామ దేవతలు ఉన్నారు. ఈ వారం రోజులు అమ్మవారికి తిరునాళ్ళు చేసి అసలు అంగరంగ వైభవంగా పూజ చేస్తారు. అంటే అది ఊరి దేశాచారాన్ని బట్టి కదా, ఆ ఊళ్ళో గ్రామ ఆచారాన్ని బట్టి, అక్కడున్న ఆచారం అక్కడున్న విధానాన్ని బట్టి గ్రామ దేవతలకు ప్రత్యేకమైన పూజలు, మనం పెద్దలు మొక్కులుంటే చెల్లించుకోవటం అలాంటి కార్యక్రమాలు చేస్తారు మాకు. అవును. అంటే ఇప్పుడు మామూలుగా పెద్ద విష్ణువాలయాల్లో వాటిల్లో ఇది చేస్తారు కదా, గోదా కళ్యాణాలు. అవును, గోదా కళ్యాణం చేస్తే గోదా కళ్యాణం చేసుకోగలిగామా మంచిది, లేకపోతే ఒట్టిగా దేవాలయానికి. ఇంకేమైనా ప్రత్యేకమైన నియమాలు పాటించాలి అలా ఏమన్నా ఉందా రమ్మగారు? పండుగ రోజు అనుసరించాల్సిన విధానాల్లో పూజా విధానం కానీ మన 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 సంప్రదాయం ప్రకారం ముందుకు వెళ్ళటమేనా? బొమ్మలు పెట్టుకుంటాం, బొమ్మలకి హారతి ఇవ్వటం, తాంబూలాలు ఇవ్వటం. ఎవరికైనా అంటే ఇప్పుడు మన దగ్గర ఇట్లా చేస్తామా, ఉత్తరాంధ్రలో ఏం చేస్తారంటే పసుపు కుంకం దారి పోసుకోవటం అంటారు. వాళ్ళు పసుపు కుంకం పళ్ళెల్లో పోసి ఖర్జూరాలు ఇవి ఎలా అంటే కప్పుల్లో పోసి అట్లా ఇవ్వరు. ఒక పళ్ళెంలో పసుపు కుంకం కుప్పలు పోస్తారనమాట, ఒక గుప్పెడు. అలాగే జరుపుతారు మన ఊళ్ళోకి. మన ఊళ్ళో కూడా ఓ పళ్ళెం పెట్టి చీరంతా అయిపోకుండా ఈ పళ్ళెంతో ధార పోయటం అంటారు దాన్ని. మామూలుగా తాంబూలం మీద ఓ చిన్న పసుపు కుంకం పొట్లాలు పెట్టకుండా ఇట్లా అసలు కనపడుతుంది అనమాట పసుపు కుంకం. అది కూడా చాలా మంచి పద్ధతి. ఉత్తరాంధ్రలో ఎక్కువగా చేస్తారు. నేను సంవత్సరం వైజాగ్ లో ఉన్నాను, అప్పుడు నాకు ఇచ్చారు ఒకరు. తర్వాత నేను కనుక్కున్నాను అనమాట, ఏంటంటే అందరూ చేసుకుంటారు తాంబూలంతో పాటు. తాంబూలం ఇచ్చి దాంతో పాటు ఖర్జూరాలు పళ్ళు, ఖర్జూర పళ్ళు, పసుపు కుంకుమ ధార పోసుకోవటం. పెళ్ళైన ప్రతి ముత్తైదువతోటి చేయిస్తారు. చిన్నపిల్లలు మా ఊళ్ళలో ఏం చేస్తామంటే 5 ఏళ్ళు నిండిన పిల్లతోటి గౌరీదేవిని పెట్టిస్తాం. పాపకి 5 ఏళ్ళు నిండితే బొమ్మలు పెట్టిస్తారు. వాళ్ళతోటి ఒక బొమ్మ పెట్టించడం, పిల్లలకి బొమ్మలు పెట్టడం అలవాటు చేస్తాం. 5 ఇయర్స్ వస్తే వాళ్ళతో గౌరిని చేయిస్తారనమాట. అక్కడి నుంచి కన్నెగౌరి నోము అంటారు. నోములుగా చేసుకునే వాళ్ళు ఎలాగో చేసుకుంటారు. నోముగా లేదనుకో ఇలా బొమ్మలు పెట్టినప్పుడు అమ్మాయిలతోటి గౌరీదేవిని పెట్టించటం, హారతి ఇప్పించటం అలాంటివి చేస్తారు. ముఖ్యంగా మనకి బయటకి వెళ్ళిపోయిన కొత్త అల్లుళ్ళు కానీ కూతుళ్ళు కానీ అందరూ ఈ పండగకి మాత్రం ఖచ్చితంగా వస్తారు కదా. అల్లుళ్ళ పండగే కదా సంక్రాంతి. సంక్రాంతి అల్లుళ్ళ పండుగ అయితే ఇప్పుడు సంక్రాంతి అల్లుళ్ళు వచ్చే కాలం లేకపోయినా ఏం పర్వాలేదండి. చక్కగా ఫోన్లలో అల్లుళ్ళకి విషెస్ చెప్పేయండి. ఇప్పుడు వీడియో కాల్స్ చేసుకోండి. చేస్తే చక్కగా అల్లుడు గారి పేరు చెప్పి మనమే భుజించవచ్చు, ఏం పర్వాలేదు. లేదా కొరియర్ లో పంపించవచ్చు. అంతే, జాగ్రత్తగా. అలాగే రైట్ రమ్మ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అయితే మళ్ళీ ముగించే ముందు ఇంకొకసారి చెప్తానండి, ఎప్పుడు మనం స్టూడియోలో కూర్చొని మాట్లాడుకుంటాం పండుగ రోజు 3 రోజులు ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏంటి విధి విధానాలని. ఈ రోజు మనము సత్యవాణి అమ్మగారి ఆలయం ధర్మపురి క్షేత్రంలో చక్కగా తోటి మన మహిళలందరితో కూడా పెద్దవారందరితో కూర్చొని ప్రాక్టికల్ గా పొయ్యి పెట్టుకొని అరిసెలు చేసుకుంటూ మాట్లాడుకునే అవకాశాన్ని మనకి అమ్మ కల్పించారు ఈ సందర్భంగా. సో అమ్మకి మనం ప్రత్యేకించి థ్యాంక్స్ చెప్దాం. సత్యవాణి అమ్మగారికి జై.